అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అహల్యతో ఒక పాట 4 కబుర్లు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి అల్లుళ్ళు చుట్టాలు అందరూ వచ్చి చాలా హడావిడిగా ఉంటారని తెలుసు. అందరూ కూడా సినిమాలు షికార్లకి వెళ్తూ ఉంటారు. ఈ సినిమాలు అని వచ్చేసరికి నాకు మొన్న జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి కొద్దిగా మాట్లాడాలని అనిపిస్తుంది. ఈ సినిమాలకి ఎంత రష్లో వెళ్ళేటప్పుడు కొద్దిగా ఆలోచించుకోవాలి అని నా ఉద్దేశం. అది ఎంతవరకు సమంజసం ఇంత రష్లో వెళ్ళడం అన్నది కూడా ఆలోచించుకోవాలి. పిల్లలు గొడవ చేస్తున్నారని వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సర్ది చెప్పాలి. చిన్నప్పుడు పిల్లలు ఏదైనా బొమ్మ కొనిపెట్టకపోతే నేల మీద పడి దొర్లేస్తారు. అలా దొర్లేసేసి కొనిపెట్టి ఇచ్చేస్తామా, ఇంటికి వచ్చింది అప్పటికి కొని ఇచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత మనం అలా చేయకూడదని వాళ్ళకి పెద్ద క్లాస్ పీకుతాం. అవును కదా. మరి అలాంటప్పుడు సినిమాల విషయంలో కూడా వాళ్ళకి మనం చెప్పాలి. మనం కాకపోతే హీరో చెప్తాడా? ఆ హీరో ఏమంటాడు? మీరే మా ప్రేక్షక దేవుళ్ళు, మీరే మా ఆర్మీ, ఇలా అలా అని వాళ్ళు డబ్బులు 1000 రూపాయలు, 2000, 3000 అలాగా బ్లాకుల్లో అది ఇది తీసుకుంటా ప్రీమియర్ షోలను లాగేస్తా పిల్లల్ని పెద్దవాళ్ళని కూడా బురిడి కొట్టిస్తున్నారు. అది చిన్నపిల్లలని అయితే మనం సర్ది చెప్పగలం, కానీ యుక్త వయసు వచ్చిన వాళ్ళకి, ఓ టీనేజ్ పిల్లలకి ఎలా చెప్తాము? ఈ టీనేజ్ పిల్లలు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి. అరే, మనం రోల్ మోడల్స్ కింద వాళ్ళని తీసుకోండి, కాదని అన్నాం. వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకున్నప్పుడు వాళ్ళలా ఎదగడానికి మీరు చూడండి. అంతేగాని వాళ్ళకి తప్పట్లు కొట్టడానికి మనం ఇక్కడ లేము అన్నది గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు జీవిస్తున్నాం అంటే ఎవరినైనా రోల్ మోడల్గా తీసుకోవచ్చు, కానీ తీసుకుని అలా ఎదగటానికి చదువులో కానీ డబ్బులో కానీ ప్రయత్నించాలి. కానీ వాళ్ళకి చప్పట్లు జేజేలు కొడితే మీకేమీ రావు. నేను అమెరికాలో కూడా చూశాను. అక్కడ కూడా చాలామంది నేను ఆ హీరో ఫ్యాన్ని, నేను ఈ హీరో ఫ్యాన్ని అని సెలబ్రేషన్స్ చేసేసుకుంటూ ఉంటారు. అరే, ఇంత దూరం వచ్చి ఇంత చదువుకుని కూడా వీళ్ళు ఏంటి ఇది అని నాకు చాలా బాధ వచ్చింది, కోపం కూడా వచ్చింది. చెప్పాలంటే నాకేమిటనిపించిందంటే, ఇది బ్రిటిష్ వాళ్ళు ఇండియాని 200 సంవత్సరాలు పాలించి మన బుర్రలో ఆ బానిసత్వాన్ని పెట్టేసి వెళ్ళిపోయారేమో వాళ్ళు. దాన్ని తరతరాలుగా మనం పోషించుకుని వస్తున్నామేమో, ఒకళ్ళకి బానిసలుగా ఉండటానికి మనం అలవాటు పడిపోయామేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మొక్కై వంగంది మానే వంగుతుందా అని పిల్లల్ని పెద్దవాళ్ళు చిన్నప్పుడే చెప్పాలి. ఇది కాదు, ఇది కుదరదు అని ఖండించాలి. ఏదైనా సరే ఖండిస్తే వాళ్ళు అలాగే పెరుగుతారని నేను అనుకుంటాను ఎంతో కొంత. అందువల్ల ఈ బాధ్యత అంతా నాకు అనిపించేది ఏంటంటే తల్లిదండ్రుల మీదే ఉంది. అది తెలుసుకొని తల్లిదండ్రులు ప్రవర్తిస్తారని అనుకుంటున్నాను. ఉంటాను. ఇక పాటలోకి వెళ్ళిపోదామా? కొలనిదో పరికి గొప్పిళ్ళు, ఎదుకుల స్వామికి గొప్పిళ్ళు. కొలనిదో పరికి గొప్పిళ్ళు, ఎదుకుల స్వామికి గొప్పిళ్ళు. కొలనిదో పరికి గొప్పిళ్ళు, ఎదుకుల స్వామికి గొప్పిళ్ళు. కొండగొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళు. కొండగొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళు. దుండగంపు దైతులకెల్లను తలగుండు గండనికి గొప్పిళ్ళు. దుండగంపు దైతులకెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళు. కొలనిదో పరికి గొప్పిళ్ళు, ఎదుకుల స్వామికి గొప్పిళ్ళు. కొలనిదో పరికి గొప్పిళ్ళు, ఎదుకుల స్వామికి గొప్పిళ్ళు. పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగా నిగిని గొబ్బిళ్ళు.
పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళు ఏ పునకాసు నీడు వలబెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళు ఏ పునకాసు నీడు వలబెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళు కొలనిదోపరికి గొబ్బిళ్ళు యదుకుల స్వామికి గొబ్బిళ్ళు కొలనిదోపరికి గొబ్బిళ్ళు యదుకుల స్వామికి గొబ్బిళ్ళు దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో కొలనిదోబరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి గొబ్బిళ్ళో కొలనిదోపరికి 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 గొబ్బిళ్ళో యదుకుల స్వామికి గొబ్బిళ్ళో. పాట కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఒక పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.